కాళీమాత హిందూ దేవతలలో అత్యంత పవిత్రమైన వారిగా ఆరాధించబడ్డారు. మన దేశంలో కాళీమాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి. ఈ విశ్వంలోనే కాళీదేవత అంటే అత్యంత శక్తివంతమైన తల్లి. కాళీమాత రూపం అద్భుతమైనది. ఆమెను కొలిచిన వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈ దేవత యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేక ఆరాధన మరియు ఉపవాసం చేస్తుంటారు. ఈ దేవత గురించి ఇతిహాసాలలో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాళీదేవి యొక్క రూపాలను సాధారణంగా 2 రూపాల్లో వర్ణించబడ్డాయి. ఒక అవతారంలో ఈ దేవత ప్రత్యేకమైన చేతులు కలిగి ఉంటుంది. మరో రూపంలో 10 చేతులను కలిగి ఉంటుంది. ఆమె విగ్రహాన్ని నలుపు లేదా నీలం రంగుల్లో పెయింట్ చేస్తారు. కానీ ఈ దేవత కళ్ళు ఎర్రగా ఉంటాయి. పూర్తిగా కోపంతో ఉన్న చిత్రంగా కనిపిస్తూ వెంట్రుకలు మచ్చగా కనిపిస్తాయి. ఈమె పళ్ళు నోటి నుండి పొడుచుకపోయి నాలుక బయటి వారికి కోపంగా ఉంటుంది. ఆమె రాక్షస దుస్తులను నడుము పట్టిలాగా ధరించి కనిపిస్తుంది. ఆమె చాలా కోపంగా ఉన్నప్పుడు తనని తాను నియంత్రించుకోపోవడం చాలా కష్టం. కానీ శివునిపై నిలబడిన కాళీదేవి యొక్క చిత్రం అన్ని పేర్లు మరియు రూపాల శక్తిని సూచిస్తాయి. కాళీదేవికి కోపం వచ్చినప్పుడు లేదా కోపంగా ఉన్న రూపాన్ని భరిస్తే ఆమెకు నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు ఆమె నియంత్రించడానికి లేదా ఆమె శాంతించడానికి శివుడు తన మార్గాన్ని చాటాడు. ఆమె పాదాలు శివునికి తాకినప్పుడు కోపం నిగ్రహానికి వస్తుంది. అప్పుడు కాళీదేవి ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు. అయితే హైదరాబాద్లో ఈ మధ్య ఫేమస్ అయిన కాళీమాత ఆలయం అయితే గత 35 ఏళ్ల నుంచి ఉంది. ఈ టెంపుల్ సౌత్ సెంటర్ రైల్వే ల్యాండ్లో ఉంది. గుడి అయితే చెట్టు కింద ప్రసిద్ధి చెందింది. అమావాస్య రోజు చాలా మంది భక్తులు, లక్షలా కొద్ది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారికి అయితే ఒక విశేషం ఉంది. ఉదయం 3 గంటలకు అమ్మవారికి జల్లడ స్నానం, కుంకుమ అభిషేకం, పసుపు అభిషేకం చేస్తూ ఉంటారు. అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో ఆ అదృష్టవంతులు ఆ అమ్మవారి దర్శనానికి వెళ్తారు. జల్లడ స్నానం, కుంకుమ అభిషేకం, పసుపు అభిషేకానికి వాళ్ళకి అదృష్టం కలిగి వస్తుంది. ఆ తర్వాత అభిషేకాలు అయిన తర్వాతనే అమ్మవారి లోపల దర్శనంకి అనుమతిస్తూ ఉంటారు. అయితే అమావాస్య రోజు అయితే ఇక్కడ వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు వచ్చి ఇక్కడ పూజలు చేసుకున్న వారి కోరికలు తీరుతాయని భక్తులకి గట్టిగా నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజు ఫలక్నామా దగ్గర నుంచి 5 కిలోమీటర్ల మేర వారికి ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది. 5 కిలోమీటర్ల వారికి క్యూ లైన్ లో కూడా భక్తులు వేచి ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారి కోరికలు తీర్చుతుందని చెప్పి ఇరుముడు కట్టి మరి భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఫలక్నామాలో ప్రసిద్ధి చెందిన కాళీమాత అమ్మవారు అయితే ఎంతో నమ్మకం అని చెప్పి భక్తులు అంటూ ఉంటారు. భక్తులు నమ్మకంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఎస్పీ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.